మొన్న నా కోవిడ్ యాక్సిడెంట్ జరిగింది. ఎంత ఫాస్ట్గా వచ్చినాడంటే ఫాస్ట్గా వచ్చేసి ధమ్ అని నా బండి గుద్దేసినాడు. నేను పని బతుకున్నామంటే అల్లాదయ్యా, నిజంగా ఖచ్చితంగా బండి పల్టీ కొట్టు. మా 2 బళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, పోలీసులు మా వెనకలే ఉన్నారు, 2 బళ్ళ వెనకాలే. అస్సలాము అలైకుం దోస్తో, మొన్న నా కోవిడ్ యాక్సిడెంట్ జరిగింది. నేను మా పిల్లోడు పని మనిషి ట్యూషన్కి వెళ్ళని వస్తున్నాము. సడన్గా ముందర ఏం జరిగిందంటే ట్రాఫిక్ ఉండిపోయింది. నేను చాలా దూరం నుంచి 4 సిగ్నల్ వేసిన. 4 సిగ్నల్ వేసి దగ్గర పోయి వాడిని ఆపినా. నేను బండి ఆపినానో లేదో వెనకోడు ఎంత ఫాస్ట్గా వచ్చినాడంటే ఫాస్ట్గా వచ్చేసి ధమ్ అని నా బండి గుద్దేసినాడు. నేను పని మనిషి పిల్లోడు ఈరోజు బతుకున్నామంటే అల్లాదయ్యా, నిజంగా అదే కానీ యాక్సిడెంట్ మామూలు దారులలో ఖాళీగా వెళ్తున్న హైవేలలో మటుకు జరిగింటే ఖచ్చితంగా బండి పల్టీ కొట్టు. తర్వాత ఏమవో మనకే తెలీదు. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవ్వరికే కానీ తెలీదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వెనకోడు పక్కనోడు సైడోడు ఎప్పుడు ఎలా వస్తారో అర్థమే కావడం లేదు. నన్ను గుద్దినోడి బండి ఎంత సగం ముందర బాన్నెట్ వచ్చేసి సగానికల్లా వచ్చేసింది, అతనికి సగానికి వచ్చేసింది. నేను కూడా వాడు గుద్దడంతో నేను కూడా ముందరోని గుద్దేసిన. నా బండి పజేరో పాత బండి, ముందర బంపర్లన్నీ ఉన్నాయి, వెనకల ముందర ఎంత స్ట్రాంగ్ అంటే బండి, ఆ బండి కొట్టిన వాళ్ళు వాళ్ళకే దెబ్బ తగులుతాను. కానీ నా బండికి మటుకు ఏమే కానీ కాలే అయింది. కానీ కొంచెం ముందర బంపర్ ఇది అణిగిపోయింది, వెనకల కూడా కొంచెం ఇది అయిపోయింది. చూపిస్తా, వీడియో చూడండి. ఈరోజు యాక్సిడెంట్ జరిగింది నాకు. ఇది బంపర్ అంతా లోపలికి వెళ్ళింది. వెనకాల వచ్చి కొట్టేసినాడు. అతని బండి చిన్న బండి కాబట్టి అతనికి చాలా నష్టం జరిగింది. నా బండి పెద్ద బండి కాబట్టి ఇబ్బంది లేదు, హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. అతని చిన్న బండి కాబట్టి కింద దూరిపోయింది అన్నమాట. కింద దూరడంతో అతనికి ఎక్కువ నష్టం జరిగింది. ఇతను వచ్చేసి మసిరి అంటే ఈజిప్ట్ దేశము. కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టర్ గా పనిచేస్తున్నాడు. చూడండి, అంత నష్టం జరిగిన పాపము నీ బండి ఎలా ఉంది, లోపల పిల్లోడు ఎలా ఉన్నాడని నన్ను అడుగుతున్నాడు. ఈ బండి వచ్చేసి మర్సిడీస్ బెంజ్ కారు. దీన్ని ఇప్పుడు అతను రెడీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. తప్ప అతనిది కాబట్టి అతనే ఖర్చు భరించుకోవాలి. మా 2 బళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, పోలీసులు మా వెనకలే ఉన్నారు, 2 బళ్ళ వెనకాలే. ఇక నా బండి విషయానికి వస్తే నా బండి పరిస్థితి ఇది. ముందర బంపర్ చాలా స్ట్రాంగ్ గా ఉండదు, దానివల్ల నాకు ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. అతను బండి గుద్దింది వచ్చేసి వెనకాల గుద్దినాడు. అతను వెనకాల గుద్దడంతో నా ముందర బండిని నేను కూడా గుద్దేశాను. తప్పైతే నాది లేదు కాబట్టి ముందర అతను వచ్చేసి పోలీసుల కాడ నాకేం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. పోలీసులు వచ్చేసి ఇద్దరివి పేపర్లు లైసెన్స్లు అన్ని తీసుకొని లోకల్లో ఉండే పోలీస్ స్టేషన్ కి అయితే పంపించేసి మీరు అక్కడ చూసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించేసినారు. ఇక్కడికి వస్తానే పోలీసులు లైసెన్సులు బండి పేపర్లు అన్ని జిరాక్స్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పినారు. బండి పేపర్ అంటే దఫ్తర్, ఇక్కడ మెయిన్ గా జరిగేది దఫ్తర్ తోనే ఎంత బండి నడుస్తుంది. అలాగే బండి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ పార్ట్ ఫోటో తీసుకున్నామని చెప్పి ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయింది. పూర్తి అయిన తర్వాత మాకు కొన్ని పేపర్లు ఇచ్చినారు. ఈ పేపర్లు బండి కంపెనీకి తీసుకువెళ్తే వాళ్ళు ఫ్రీగా చేయిస్తారు. ఇన్సూరెన్స్ ఉంటేనే ఫ్రీగా చేయిస్తారు, లేకపోతే చేయరు. మా 2 బండ్లకి ఇన్సూరెన్స్ లేవు కాబట్టి ఈ పేపర్లు మాకు అక్కర్లేదు.